ఎలా అనిపించింది రైడ్? వా ఇంత మంచి రైడ్ కదా. ఏడికంచి ఎల్బీనగర్ నుంచి మన ఇయ్యవా నేను 102 వేసిండు అమౌంట్. 82 అంటే 102 వేసిండు. భయ్యా 102 వేసినావు భయ్యా, 82 అయింది బిల్లు. థ్యాంక్ యూ. నేను అదే అనుకున్నాను, నేను ట్రూ కాలర్లో ఏమో వచ్చింది యూట్యూబర్ అని. నేను అప్పుడే అనుకున్నాను. జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రడా నాని 04. సో డేట్ వచ్చేసి ఎంత, అక్టోబర్ 6, టైం వచ్చేసి 7:47 అవుతుంది. సో అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఐ హోప్ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఈరోజు పార్ట్ టైం ర్యాపిడో కొడదాం అనుకుంటున్నా, ఒక 1-2 వరకు కొడదాం అనుకుంటున్నా. అర్నింగ్స్ ఎంత అవుతుందో చూపెడతా, ఓకేనా? ఇంకొకటి లాస్ట్ వీడియోలో ఒక 1 వీక్ అవుతుండొచ్చు నాకు తెలిసి ర్యాపిడో చేయక. మళ్ళీ ఈరోజు పోతున్నా, ఇది దసరా ఉండని ఓ లేకుండే. సో ఈరోజు పోతున్నా. లాస్ట్ వీడియోలో కామెంట్స్ చాలామంది కామెంట్స్ చేసారు, లేడీస్ని అక్క అన్నకని చాలామంది కామెంట్ చేసారు. అయితే వాళ్ళని అడిగినట్టు నేను లేడీస్ కస్టమర్స్ ఉంటారు కదా, ర్యాపిడో ఎక్కుతారు కదా, వాళ్ళని అడిగినట్టు అక్క అంటే బాగుంటుందా, మేడం అంటే బాగుంటుందా అంటే, అక్క అంటేనే ఫ్రెండ్లీగా ఉంటుంది, మేడం అంటే జర అలాగుంటుంది, అక్క నన్ను బెటర్గా నీకు అని చెప్పారు. అలా సజెషన్ తీసుకొని అక్కనే అన్నా. ఇప్పుడైతే అక్క మేడం ఏమనకుండా డైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడేదాం, అక్క గిక్క అనకుండా. మేడం కిలోమీటర్స్ వచ్చేసి 48,286 కిలోమీటర్స్ తిరిగింది. సాయంత్రం లోపు ఎంత తిరుగుతుందో అది బి చూపెడతా, ఓకేనా? రైట్. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది రన్నింగ్లా. ఇక ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ చేసాను, చేయొద్దు ఏం చేయొద్దు అని, స్కిప్ చేయొద్దు అని యాక్సెప్ట్ చేసిన. ఎంత 800 మీటర్స్ ఏమో ఉంది, పికప్ చేసుకుంది పోయి ఇక్కడనే ఉంది. ఎంత 3 కిలోమీటర్స్ డ్రాప్ అయ్యి అంతే. ఇది ఫస్ట్ రైడ్ కదా, అట్లా అని యాక్సెప్ట్ చేసిన. చూద్దాం అక్కడ వెళ్ళినాక అప్లికేషన్కి ఎంత చేసినాం, కస్టమర్ కాల్ చేద్దాం. సంధ్య ఇక క్యాన్సలేషన్ చేసేవాడు షిట్స్. ఫస్ట్ రైడ్ పడ్డది, క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ లొకేషన్ దగ్గరకు వచ్చినా క్యాన్సిల్ చేసి పడేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. ఎల్బీనగర్ మెట్రో పడ్డది అనుకుంటా, యాక్సెప్ట్ చేసిన. పోతున్నా. 1.3 కిలోమీటర్స్ ఉంది పికప్ లొకేషన్. ఓటీపీ డ్రాప్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది మనకి ఎల్బీనగర్, ఓకేనా? 82 భయ్యా. యూట్యూబ్ అన్న సర్చ్ చేయండి, వస్తుంది ఒకసారి, ఓకేనా? డీజే ఇది 17,000. 4K 120 FPS. కానీ అంత యూజ్ చేయంగా మనం, ఓన్లీ 30 FPS వరకే యూజ్ చేస్తాను నేను. ఏం బెటర్ వస్తుంది, ఒకసారి ట్రై చేయను, చూడు ఒకసారి అడ్రస్. అదే అనుకున్నాను, నేను ట్రూ కాలర్లో ఏమో వచ్చింది యూట్యూబర్ అని. నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడు, ఎప్పుడైనా ఫ్రీ ఉంటుంది కదా అప్పుడప్పుడు చూడు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇదా ఎందుకు అప్లోడ్ చేయొద్దా? ఇది వస్తుంది ఫస్ట్ రైడ్ మీదే వచ్చింది. ఓకే బాయ్, థ్యాంక్ యూ భయ్యా. ఫ్రెండ్లీగా ఉండు అనుకున్నాడు యూట్యూబర్ అని. నేను 102 వేసిండు అమౌంట్. 82 అంటే 102 వేసిండు. భయ్యా 102 వేసినావు భయ్యా, 82 అయింది బిల్లు. థ్యాంక్ యూ వేసినందుకు. 102 అనుకున్నట్టుండు బిల్లు. ఓకే, చూద్దాం ఎంత వచ్చిందో బిల్లు, కమిషన్ ఎంత పోయింది ఇంకా తాను చూద్దాం. గుడ్ కస్టమర్ ఫ్రెండ్లీ ఇక్కడ ఇది. ఒక నవ్వడ్డది రాయుడు, చూద్దాం. అప్పుడప్పుడు ఇట్లా చూసుకోవాలి, మనకు తెలియకపోతే రూట్ ట్రాఫిక్ ఉందా లేకపోతే ఫ్రీగా ఉందా అనేసి. పోదామా వద్దా బీర్ల మంది దగ్గర. 13 కిలోమీటర్స్ 32 మినిట్స్. ఏదైతే అదే పోదాం పా. సెకండ్ రైడ్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్. చలో కస్టమర్ని పిక్ చేసుకుందాం పై. హలో
ఓకే ఎక్కండి. ఎలా అనిపించింది రైడ్? ఇయ్యవా? 5 స్టార్ ఇయ్యి. 142 ఏమో అయింది అనుకుంటా. 142. ఓకే థ్యాంక్ యూ, బాయ్. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. చూద్దాం నెక్స్ట్ సైడ్ పడుతుందేమో. టైం బోర్డ్ సీదా టైం బట్టి కాడికి వచ్చినాం మనం. చూద్దాం నెక్స్ట్ సైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓటీపీ ఓకే కూర్చోండి. 5246 ఓకే కూర్చోండి. 61 చేంజ్ అయితే కాక 10 రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వండి. ఓకే అక్క థ్యాంక్ యూ. చలో డ్రాప్ అయిపోగానే మనకి ఒక టర్మంగా డ్రాప్ అయితే పడ్డది. బా పండుగ గల 168 భయ్యా. ఎంతనా 100? 50. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దు థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ లేదు బాయా, వద్దు. ఎల్బీ నగర్ మెట్రో దగ్గర క్రౌడ్ చూడండి గాయస్, ఎంత క్రౌడ్ ఉంది, ఎంత పబ్లిక్ వచ్చిందో. జామ్ అయిపోయింది, అంత పండుగ అయిపోయింది. అందరూ ఇంటికి ఊరికేసి ఇప్పుడే వచ్చినట్టు సిటీకి, మొత్తం జామ్ అయిపోయింది ఎక్కడికి. $250 ఏండి అన్న. ఓకేనా థ్యాంక్ యూ. వా ఇంత మంచి రైడ్ కదా. ఏడికంచి ఎల్బీ నగర్ నుంచి మన నాదర్గుల్కి ఎక్కించుకొని వచ్చిన. 299 బిల్ అయిందంట. అయితే కస్టమర్ని ఎక్కువ అడిగినట్టు 250 అడిగిన, వేసిండు. చూడండి 10 కిలోమీటర్స్కి ఏంది 199 రూపీస్ ఏంది కాస్, ఏమి ఇచ్చిండేమో. 199 రూపీస్ బిల్ అయింది. పా గ్రేట్. ఓటీపీ అక్క 6449. చూపిస్తుందా అక్క? నెంబర్ ట్రై చేయండి లేకపోతే. ఓకే థ్యాంక్ యూ. హోమ్ రూట్ అయితే పెట్టుకుంటాం. అట్లకంచి ఏమన్నా రైడ్లు పడితే వెళ్దాం, తీసుకుంటాం, పికప్ చేసుకుందాం. 12:30 అవుతుంది, ఆకలి అవుతుంది. ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఏమన్నా దారిలో ఏమన్నా రైడ్లు పడితే కలిసి తీసుకొని వెళ్ళిపోదాం. రైట్ చలో. ఈరోజు రైడ్లు చూడండి గాయస్ ఎట్లా పడుతున్నాయి. ఓలాలో యూబర్లో వద్దన్న రైడ్లు పడుతున్నాయి. ఇగో టక్క తన్న పడుతున్నాయి. మస్తు పడుతున్నాయి రైడ్లు అన్నీ. కానీ ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్తా. ఇలా బయట ఫుడ్ తినా, మండే కదా అట్లా అని తిన్నాను, అందుకోసం ఇంటికి వెళ్తున్నా. కానీ మన సైడ్ ఒక్కటి పడతలేదు రైడ్, అన్నీ ఎక్కడెక్కడనే పడుతున్నాయి. ఒకటి పడ్డా అనుకో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైడ్ అన్నా బాలాపూర్ ఇక్కడ పడితే తీసుకొని పోవచ్చు మంచిగా. ఇలా ర్యాపిడోలో వచ్చేసి అన్నింగ్స్ ఎంత అయినాయి అంటే 898 రూపీస్ అయినాయి. ఎంత కిలోమీటర్ తిన్నామంటే 250 ఎంత ఉండే సంథింగ్ 900 దగ్గర అయినాయి. చాలు గ్రేటే కదా. మార్నింగ్ 8 o'clock వచ్చిన 12:30 వరకు, 8 నుంచి 12:30 వరకు. గ్రేట్. చాలు.
900 అన్నది చాలు మంచిగా. నేను ఇక పెట్రోల్కి 100 రూపీస్ 150 రూపీస్ పెట్రోల్ పోయినా ఎక్కడ పోయి ఇక 700 మిగులుతాయి మొత్తం ఇక. చలో గైస్ ఇక ఇంటికైతే వెళ్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.